నోటిఫికేషన్ జారీ చేసింది. మీ గ్రామాల్లో అందులో కూడా మీ గ్రామం ఉంది. మీ యొక్క రైతుల అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు? మీ పేరు చెప్పండి. నా పేరు ఉయ్యూరు శ్రీనివాసరెడ్డి అండి. వడ్లమాన గ్రామం మాది. మేము ల్యాండ్ పూలింగ్కి పొలం ఇయటానికి మాత్రం సిద్ధంగానే ఉన్నాము. కాకపోతే ఏంటంటే గతంలో 10 సంవత్సరాల నాడు రాష్ట్రం కోసం రాజధాని కోసమని భూ సమీకరణ చేశారు. 10 సంవత్సరాలు అవుతుంది. అక్కడ రైతులకే పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. గతంలో ప్రభుత్వం మారింది, వాళ్ళ విధానాలు మార్చారు, రైతులు పోరాటాలు చేయాల్సి వచ్చింది. మళ్ళీ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, ఒకే రాజధాని అంటుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి ద్వారా ఒక ముద్ర ఒకటి వేయించుకొచ్చి ఇదే రాజధాని, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ విధాన నాయకులు మారచ్చు, రాజధాని అనేది మారకూడదు నాయకులు మారినప్పుడల్లా. అట్లా మారకుండా ఒక చట్టం ఒకటి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తే మేము దానికి ఈటానికి సిద్ధంగానే ఉన్నాం. మళ్ళీ రైతుగా ఎప్పుడో 10 సంవత్సరాల నాడు ఎకరానికి 30,000 కౌలని ఇచ్చారు. ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి, చాలా ఇదైంది. మేము ఖర్చు కూడా ఇప్పుడు ఇచ్చే 50,000 ఇవ్వాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మా గ్రామంలో భూ సమీకరణ ద్వారా మా పొలాలు తీసుకుంటే మా గ్రామానికి సంబంధించి ఎక్కడ మాకు ఇచ్చే డెవలప్ చేసే ప్లాట్లు ఎక్కడ ఇస్తారు ముందు చెప్పాలి. ఆ ప్లాట్లు సంవత్సరంలోనా 2 సంవత్సరం ఏ కాలంలో డెవలప్ చేస్తారు అది అనేది ఉండాలి. ఒకసారి భూ సమీకరణ చేసి మేము సంతకాలు పెట్టి పారాలు తీసుకున్నాక సిఆర్డీ ఆఫీసుల చుట్టూ ఇప్పుడు 10 సంవత్సరాల నాడు భూములు ఇచ్చిన వాళ్ళు తిరుగుతున్నారని వాళ్ళు చెబుతున్నారు రైతుల కష్టాలు. మళ్ళీ మేమిచ్చి వాళ్ళ చుట్టూ మేమాడి తిరిగేమి? ఇప్పుడు మేమిచ్చి భూములు ఇచ్చి మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగలేం కదా, పొలాల చుట్టే తిరగలేక అల్లాడిపోతున్నాం. మళ్ళీ ఆఫీసుల చుట్టూ మేము తిరిగితే లుంగీలు కట్టుకొని పోతే వాళ్ళు ఎవరు లెక్క చేయరు. ఇప్పుడు నాయకులు వస్తారు, వాళ్ళ మాటలు నమ్మి మేము భూమి ఇస్తాము. తర్వాత భూమి తీసుకున్నాక ఆఫీసుల దగ్గర పోతే వాళ్ళు లెక్క చేయరు. అవన్నీ లేకుండా మాకు మా గ్రామంలోనే మేము సమస్యలు లేవనెత్తిన వాటికి ఇక్కడే పరిష్కారం చేసి తీసుకోండి. మేము డెవలప్. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చింది. రైతులుగా మీ యొక్క అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పండి. మా ద్వారా ఏం చెప్తారు? మేము ఇప్పుడు చెప్పేది ఇదేనండి, డెవలప్లు మేము వ్యతిరేకించట్లా. రాజధాని కావాలి, రాజధాని విస్తరణ కావాలి, అన్ని సదుపాయాలు ఉంటేనే రాజధాని డెవలప్ అయ్యిద్ది, కాదంటలా. ఆ పరిధిలో రైతులు భూములు తీసుకుంటున్నారు, తప్పులేదు. తీసుకున్నప్పుడు రాజధానికి మేము ఎట్లా భూములు ఇస్తున్నామో తీసుకున్న రైతు కూడా బాధపడకూడదు కదా. ఇప్పుడు రైతు కూడా బాధపడకూడదు. రైతుకి ఇచ్చిన ప్లాట్లు కానీ రైతులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు కల్పించండి, భూమి తీసుకోండి. రాజధాని డెవలప్ కావాలి, ఇచ్చిన రైతు కూడా సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం ఇదిగా ఉంటుంది. మేము దాన్ని వ్యతిరేకించట్లా. మొదటి ఫేజ్లో వచ్చినటువంటి వాళ్ళకి అందరికి కూడా రైతులకి ఆ యొక్క రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇచ్చామని చెప్తున్నారు. అలాంటి ప్రాబ్లం అనేది మంత్రి నారాయణ గారు చెప్తారు. ఇప్పుడు నారాయణ గారు మనం చెబుతున్నారు, కొంతమంది రైతులేమో మేము మాకు ఇంతవరకు పూర్తి స్థాయిలో జరగలేదంటున్నారు. మన నారాయణ గారిని అడిగితే ఏదో ఈ పర్సనల్ ప్రాబ్లం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల జరిగినాయి అని అంటున్నాడు. అలాంటి సమస్య అనేది ఇప్పుడు రెండోసారి తీసుకోబోయే 7 గ్రామాల్లోనైనా ఇప్పుడు పోస్టులు తీసుకున్నారు, కొన్ని సమస్యలు అనేవి వచ్చినాయి ఆటోమేటిక్గా. రెండోసారి తీసుకొని పోయేటప్పుడు రైతుల దగ్గర ఆ సమస్యలు పోస్టుసారి వచ్చినాయి, రెండోసారి గ్రామాల్లో ఆ సమస్యలు రాకుండా ముందే పరిష్కరించి రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకోమని కోరుకుంటున్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమన్నా రాష్ట్ర సిఆర్డీ అధికారులు ఏమన్నా మీ గ్రామంలో గ్రామ సభలు పెట్టా మీతో మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు గతంలో ఒకసారి మేము రైల్వే ట్రాక్ కోసమనో లేకపోతే విస్తరణ కోసమని భూ సమీకరణ చేయాలని ఒకసారి ఏదో మీటింగ్ పెట్టారండి, చాలా అవుతుంది, సంవత్సరం నాడు పెట్టారు. ఆ తర్వాత రాలా. రెండో భూ సమీకరణని కూడా ఆపేశారు. మళ్ళీ మొన్న చెప్పారు 7 గ్రామాల్లో మేము ఇంత పొలం తీసుకున్నాం, ఏ గ్రామంలో పేపర్ ద్వారా విన్నాం, టీవీలో చూసాం. తర్వాత సిఆర్డీఓలు ఎవరు కూడా మా గ్రామం వచ్చి ఇంతవరకు మీటింగ్ పెట్టి చెప్పాలా. అది ఎలా ఉంది బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 18 నెలల కాలంలో అమరావతి ప్రాంతం ఎలా నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు గత 5 సంవత్సరాలప్పుడు ప్రభుత్వం మారింది, వాళ్ళ విధానాలు 3 అన్నారు, జనం వ్యతిరేకించారు. వాళ్ళ విధానాలు 5 సంవత్సరాలు ఎక్కడ డెవలప్ చేయలేదు. చంద్రబాబు నాయుడు వచ్చారు, ఆయన ఆశయం రాజధాని అమరావతి. ఈ సంవత్సరం కాలం నుంచి పనులు అయితే జరుగుతున్నాయి, మేము దగ్గరే ఉండా మేము చూస్తున్నాము. ఫస్ట్ ఒక 5-6 నెలలు కొంచెం గవర్నమెంట్ ఇవన్నీ చూసుకునే వరకు లేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక 5-6 నెలల నుంచి మాత్రం పనులు బాగానే జరుగుతున్నాయి, డెవలప్ అయితే. ఇదే స్పీడ్ కొనసాగితే 2-3 సంవత్సరాల్లో రాజధానిలో బాబు గారు అనుకున్న లక్ష్యం నెరవేరుద్ది అనుకుంటున్నాం. వైసీపీ కూడా మరి మన యూటర్న్ తీసుకుంది, మళ్ళీ రేపు అధికారంకి వస్తే ఎక్కడి నుంచే పరిపాలన చేస్తామని చెప్పి సజ్జల రామకృష్ణ గారు చెప్తున్నారు. నమ్ముతారు మీరు ఆయన మాటలు? ఇప్పుడు రేపు రాష్ట్రపతి చట్టం చేసి మార్చే విధానం లేదన్నప్పుడు వాళ్ళు నమ్మాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు గతంలో 3 రాజధానులు అన్నారు, ఏ ప్రాంతం వాళ్ళు కూడా వాళ్ళని ఆదరించాల. కాబట్టి రేపు ఏ ప్రభుత్వాలు వచ్చినా రాజధానికి అమరావతికే కట్టుబడతారు. కాకపోతే ఈయన పెట్టాడని చెప్పి ఆయన అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం వైసీపీ అంటది, ఆయన మాటలు నమ్ముతారు వైసీపీ స్టాండ్ మీరు? ఇప్పుడు అప్పుడు ఏదో చెప్పారండి 3 రాజధానులని, రేపు గవర్నమెంట్ మారితే తప్పకుండా వాళ్ళు కూడా దాన్ని కట్టుబడతారని మేము అనుకుంటున్నాం. ఇక మారాది కాదు, ఎందుకంటే ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి వ్యతిరేకించారు, అదే విధానంతో రేపు వెళ్ళలేరుగా. రేపు మేము కూడా అమరావతికి ఓకే అంటారు, ప్రజలు ఆదరించారు అనుకో, ఓకే అమరావతి డెవలప్ చేస్తే బాధే ఉంది. డెవలప్ కదా కావాల్సింది, ప్రభుత్వానికి రాజధాని, ప్రజలకు న్యాయం,
మేము కోరుకునేది అది. 2029 లోపు రాజధాని ఎంత అవుతుంది ఒక ఆకారం వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు జరుగుతున్న డెవలప్ స్పీడే ఇంకొంచెం స్పీడ్ చేయాలి డెవలప్. రాజధానిలో రోడ్లు కానీ ఇంకా మౌలిక సదుపాయాలు కానీ ఇదే విధంగా డెవలప్ చేస్తే 2029 ఎలక్షన్ నాటికి 80-90% పనులు పూర్తవుతాయి అనుకుంటున్నాం. ప్రభుత్వం చేయాల్సిన పనులు రేపు ఈ 7 గ్రామాల్లో తీసుకునే వాటిలో కూడా ఇదే స్పీడ్తో ఫ్లాట్లు కానీ రోడ్లు కానీ డెవలప్ చేసి ఆ 29 గ్రామాల రైతులైతే ఏ సమస్యలు అయితే లేవనెత్తి మేము ఇప్పుడు కూడా బాధపడుతున్నామని అంటున్నారో ఆ ప్రాబ్లం అనేది 7 గ్రామాల ప్రజలకు రాకుండా ప్రభుత్వం అనేది ఇప్పుడు తీసుకోబోయేటప్పుడే జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాం. సిఆర్డీఏ ప్రాంతంలోనే మీకు ఒక సంబంధించినటువంటి సిఆర్డీఏ కార్యాలయం పెట్టారు. సిఆర్డీఏ కార్యాలయంలో రైతు వారీగా ఇట్లా లుంగి పనిచేసుకుని వెళ్తే అధికారుల రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే మేము ఇంతవరకు భూ సమీకరణలో ఇవ్వలేదండి. మేము బయట ఉండాం. ఇచ్చిన గ్రామాల రైతులు మేము పోతే రైతులుగా మమ్మల్ని పెద్ద రెస్పాన్స్ చేయటం లేదని వాళ్ళు అంటున్నారు. మేమైతే మేము స్వయంగా మేము చూడలేదు. వాళ్ళు చెబితే వింటమే. అసమంటప్పుడు మేము పూర్తిగా వాళ్ళు ఇట్లా అంటున్నారని మేము అనకూడదుగా. మేముగా వెళ్ళి చూడలేదు. మళ్ళీ దాని గురించి ఎందుకు అది